హాయ్ వీవర్స్, ఈరోజు మనము ఎంఎస్ ఎక్సెల్లో ఆటోఫిట్ రోస్ అండ్ కాలమ్స్ గురించి నేర్చుకుందామండి. ఓకే, ఇక్కడ నేను ఎంఎస్ ఎక్సెల్లో ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను. ఓకే, ఈ టేబుల్లో మనము ఆటోఫిట్ గురించి నేర్చుకుందాము. ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని డేటా ఇచ్చాను. డేటాలో మనకి సీరియల్ నెంబరు, స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, ఆధార్ నంబరు, అడ్రస్ అని ఉన్నాయండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉన్న అడ్రస్ కానీ లేకుంటే కన్నా స్టూడెంట్ నేమ్ కానీ, ఓకే, స్టూడెంట్ నేమ్లో నేమ్ అనేది మనకి విజిబుల్ కాలేదు. ఓకేనా, అలాగే మనకి ఫాదర్ నేమ్లో నేమ్ విజిబుల్ కాలేదు. ఓకే, ఇలాగ మదర్ నేమ్లో నేమ్ అనేది విజిబుల్ కాలేదు మనకి. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడ డబుల్ క్లిక్ ఇచ్చామనుకోండి, ఆ కాలమ్స్లో మనకి ఇలాగా ఫిట్ అవుతుంది అనమాట. సెల్ అనేది మనకి ఇలాగా ఫిట్ అవుతుంది, విజిబుల్ అవుతుంది. ఓకేనా, డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఆటో ఫిట్ అనేది జరిగిపోతుంది. ఓకే, ఇలా ఒక ఫస్ట్ మెథడ్ ఇలాగా. నెక్స్ట్ ఒకటి ఇలాగే ఉందనుకోండి, మనకి సెల్ అనేది హైడ్లో ఉంది, ఇలాగా కనబడకుండా ఉంది అనుకోండి, మనము ఒక షార్ట్కట్ కీని ఉపయోగించుకొని, ఓకే, ఇలా చిన్న టేబుల్ అయితే కానీ ప్రాబ్లం లేదు, మనము డబుల్ క్లిక్ ఇచ్చుకోవచ్చు. ఓకే, లెంతీ టేబుల్ అయితే కష్టము. ఓకే, ఇలా సెలెక్ట్ చేసేసుకొని మనము షార్ట్కట్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, షార్ట్కట్ Alt+H+O+I క్లిక్ చేస్తే ఇలాగ మనకి ఆటోఫిట్ అనేది జరిగిపోతుంది. అంటే టేబుల్ మొత్తము సెలెక్ట్ చేసుకొని మనము ఆటోఫిట్ అనేది చేసుకోవచ్చు బై యూజింగ్ షార్ట్కట్ కీ Alt+H+O+I. ఓకే, ఇలాగా యూజ్ చేసుకోవచ్చు మనము ఆటోఫిట్ అనేది షార్ట్కట్ కీ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. అనదర్ మెథడ్ ఏంటంటే మనకి ఇక్కడ హోమ్ పేజీలోనే మనము, ఓకే, ఇలా మనకి హైడ్ అయిన చిన్న టేబుల్ అయితే కానీ మనకి ప్రాబ్లం లేదు. పెద్ద టేబుల్ అయినప్పుడు మనము ఈ ఆటోఫిట్ అనేది మనం ఫాలో అవుతాము. ఓకే, ఇంకొకటి హోమ్ ట్యాబ్లోనే మనకి, ఓకే, హోమ్ ట్యాబ్లోనే మనకి ఫార్మేట్ అని ఉంటుంది. ఫార్మేట్లో మనకి ఫార్మేట్ని క్లిక్ చేస్తే మనకి ఆటోఫిట్ రోను కూడా హైట్ పెంచుకోవచ్చు. ఆటోఫిట్ కాలం విడ్త్ను క్లిక్ చేస్తే మనకి కాలం విడ్త్ అనేది ఆటోఫిట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనము ఏంటి హోమ్లోకి వెళ్ళి ఫార్మేట్ అనే ట్యాబ్లో మనకి ఆటోఫిట్, కాలం విడ్త్ అండ్ రో హైట్ రెండు ఉంటాయండి. ఇలాగ మనము ఆటోఫిట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇది అనదర్ మెథడ్. ఇంకా ఇలా ఉన్నప్పుడు మనకి నేను రాసేటప్పుడే నాకు ఆటోఫిట్ అయిపోవాలి. ఏదైనా డేటా నేను రాస్తున్నాను సెల్లో రాసేటప్పుడు మనకి ఆటోఫిట్ అయిపోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే కనుక మనము సోర్స్ కోడ్లో వీవ్ కోడ్ రాస్తామండి. ఓకే, ఇది చిన్న టేబుల్ అయిందనుకోండి ప్రాబ్లం లేదు. పెద్దగా టేబుల్ ఉన్నప్పుడు మనము సోర్స్ కోడ్లో ఆటోఫిట్ జనరేట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ షీట్ 1 షీట్ 2 ఉంటుంది. ఏ షీట్కి అయితే మనకు కావాలో ఆ షీట్ను రైట్ క్లిక్ ఇస్తే వీవ్ కోడ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. జనరల్ అని ఉంటుంది డిఫాల్ట్గా, దాన్ని క్లిక్ చేసామనుకోండి మనకి జనరల్ వెళ్ళేసి వర్క్ షీట్ని సెలెక్ట్ చేసుకోవాలి. వర్క్ షీట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా మనకి కోడ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనము సెల్స్ డాట్ ఎంటైర్ కాలం డాట్ ఆటోఫిట్, ఓకే, ఆటోఫిట్ అని క్లిక్ చేసేసి, ఓకే, దీన్ని క్లోజ్ చేసేయండి. ఓకే, అంటే సెల్స్ డాట్ ఎంటైర్ కాలం డాట్ ఆటోఫిట్ అని క్లిక్ చేసి దీన్ని క్లోజ్ చేసేస్తే మనము ఈ సెల్స్లో అంటే ఈ షీట్స్లో ఎక్కడ మనం డేటా రాసినా అదేమవుతుంది, డిఫాల్ట్గా ఆటోఫిట్ అనేది జరిగిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను కొంత డేటా రాస్తాను టేబుల్లో, చూడండి టేబుల్లో రాస్తాను, అవుట్ సైడ్ కూడా రాస్తాను. ఓకేనా, చూడండి డేటా డైవిదీపాన్సి రాజన్. ఓకే, నెక్స్ట్ ట్యాబ్ ప్రెస్ చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తేనే మనకి ఏమవుతుంది, ఆటోఫిట్ అయిపోతుంది. ఓకే, ఇలా మనకి ఆటోఫిట్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇది ఇక్కడ ఏంటంటే మనము వేవ్ కోడ్లో కోడ్ అనేది రాసాము కాబట్టి. ఓకేనా, ఇలాగ మనము టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనము డేటా హైడ్లో ఉండకుండా మనము ఇలాగ ఆటోఫిట్ని సెట్ చేసుకుంటే మనకి డిఫాల్ట్గా ఆ టేబుల్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఆటోఫిట్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అలాగే నేను బయట రాసినప్పుడు కూడా మనకి ఆటోఫిట్ అనేది జరిగిపోతుంది అనమాట. ఇలాగ మనము ఓకే, ఇలా మనము ఏంటంటే కనుక ఆటోఫిట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, షార్ట్కట్కి డబుల్ క్లిక్ యూజ్ చేసుకొని, లేదంటే కనుక షార్ట్కట్ కీని యూజ్ చేసుకొని
లేదంటే కన్నా హోమ్లోకి వెళ్ళేస్తే ఫార్మేట్ అని ఉంటుంది, లేదంటే వీవ్ కోడ్ని యూజ్ చేసుకొని మనము షీట్ మొత్తాన్ని మనము ఆటోఫిట్ అనేది చేసుకోవచ్చు అండి. ఆటోఫిట్లో క్వశ్చన్ అడుగుతాను, అది ఏంటంటే కన్నా మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడొద్దండి. ఓకే, ఆటోఫిట్కి షార్ట్కట్ ఏంటి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.